ఈరోజు నేను నా ఫుల్ డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిదీ ఈరోజు నేను ఫుల్ అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది, అది ఫాలో అయ్యే డైట్, ఆ డైట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా ప్రతిదీ షూట్ చేద్దాం అనుకుంటున్నా. నేను నా ప్రీ వర్కౌట్లోకి బనానా తీసుకుంటా, కానీ నిన్న తెచ్చుకోవడం మర్చిపోయా. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోంచి ఒకటి అప్పు తెచ్చేసుకున్నా. ప్రీ వర్కౌట్ ఎడిక్షన్ తగ్గించుకుందామని స్కూప్ తక్కువ వేసుకోవడం స్టార్ట్ చేశాను. మరీ తక్కువ అయిందేమని ఇంకొంచెం యాడ్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తే స్కూప్ సపోర్ట్ చేయాలి. ఈ రోజు నాది ఫుల్ అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది, సో దానికోసం బాడీని చిన్న బేసిక్ మూమెంట్స్తో రెడీ చేశాను. నార్మల్గా అయితే ఈ రోజు నాది ఫుల్ డే, కానీ నేను ఎగదొబ్బా. సో మా వాళ్ళతో మ్యాచ్ చేసుకోవడానికి ఇలా పుల్ ఓవర్ వేరియేషన్ ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. మిస్టేక్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం సెట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా వర్కౌట్ కంటిన్యూ చేసేయండి. మధ్య మధ్యలో వచ్చి మెరవడానికి ట్రై చేస్తా. ఒక ప్రాపర్ సెట్ తర్వాత ఆ ఫీల్ తోపు ఉంటుంది. మీ జిమ్లో స్మిత్ మిషన్ ఉండేలా అయితే అస్సలు మిస్ చేసుకోకండి. చెస్ట్ రోజు ఖచ్చితంగా స్మిత్ వేరియేషన్స్ చేయండి. ఫెయిల్యూర్ ఈజీగా హిట్ చేయొచ్చు, ఏ భయం లేకుండా. I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks. I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. మధ్య మధ్యలో కొన్ని దుష్ట శక్తులు వస్తుంటాయి, వాటిని లైట్ తీసుకోవడం. Coming out with a statement. You really changed, man. All your music and arrangement. You don't know shit. Shut your mouth. You can save it. I'm the same dude that got his come up from the basement. 100 songs, 100 weeks, didn't change it. Experiments, development, intelligence, and patience. I'll do it all again, cause I never feel complacent. Let's keep the good vibes. Positivity's contagious. I'm never looking back, cause I made a life that's passionate. A college graduate suppressing all his talents, yeah. He found a way to go and change, become an advocate. For taking control of your life, go out and battle. And you think you have a dream, then act on it. Get after it, get out your head and fucking capture it. You got one life to master it. Don't give up on your... ఎక్కడ మా వాళ్ళు బిగినర్ మిస్టేక్స్ చేసిండ్రు, నన్ను కాకుండా వెనకాల రాడ్ని ఫోకస్ చేసిండ్రు. నెక్స్ట్ సెట్కి ఫోకస్ ఎలా అడ్జస్ట్ చేయాలో నేర్పించి వాళ్ళకి లైఫ్ ఇచ్చేసా. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to. ఇలా వర్కౌట్స్ ఎండ్ చేసి అలా కాసేపు పోజింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాం. ఎవరైనా మీ జిమ్లో పోజింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నవ్వుకోకండి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మైండ్ మజిల్ కనెక్షన్ ఇంప్రూవ్ అయ్యిద్ది. ఇఫ్ ఇన్ కేస్ మన బాడీలో మజిల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నా కానీ ఈజీగా అబ్జర్వ్ చేసేయచ్చు. అండ్ మీలో ఎవరైనా పోజింగ్ ప్రాక్టీస్ చేయాలంటే అందరి ముందే చేసేయండి. నేను ఒకప్పుడు వాష్రూమ్లోకి వెళ్ళి చేయడాలు, లేకపోతే జిమ్ ఖాళీగా ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేసుకోవడం అలా చేసేవాడిని. కానీ వన్స్ ఎప్పుడైతే అందరు ఉన్నప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడే నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి పోజింగ్లో. ఈ బల్క్లో బాగా పందిలా తయారయ్యా. అండ్ ఈ సంక్రాంతి టైంలో ఇంకా ఎక్కువయ్యా. అది తగ్గడానికే రీసెంట్గా 10 days మినీ కట్ గన్ స్టార్ట్ చేశాను. ఇంటికి వచ్చేసి నా ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుని దాంట్లోనే క్రియాటిన్ కలిపేసుకొని తాగేసా కదా, తినేసా. బిగినింగ్ మిస్టేక్స్ ఇవన్నీ పట్టించుకోకండి. నెక్స్ట్ ఇంకా తింటూ నా వర్క్ స్టార్ట్ చేసేసాను. అలా ఒక 3 గంటలు వర్క్ చేసుకున్న తర్వాత నా మధ్యాహ్నం తినే టైం స్టార్ట్ అయింది. ఇంకా మధ్యాహ్నంకి డబల్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. అండ్ మళ్ళీ తింటూ వర్క్ కంటిన్యూ స్టార్ట్ చేసుకున్నా. చుట్టుపక్కల నీట్గా లేదని చూడకండి, ఆల్మోస్ట్ డైలీ ఇంతే ఉంటుంది, లేకపోతే కొంచెం క్లీన్గా ఉంటుంది. వీడియో కోసం మొత్తం క్లీన్ చేసి మంచిగా అనిపించలేదు. అండ్ నేను తింటూ వర్క్ చేసుకునే టైంలో ఒకటి అబ్జర్వ్ చేశాను. నేను ఇలా తింటూ వర్క్ చేసుకుంటుంటే నన్ను ఎవరో రికార్డ్ చేస్తున్నది. సో కెమెరా తీసి పక్కన పడేసాను. నా ఫైబర్ ఇంటేక్ కోసం చియా సీడ్స్ అండ్ ఇసాబ్గోల్ 2 కలిపి తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ సప్లిమెంట్స్. మళ్ళీ అరౌండ్ 5 ఆ టైంలో ఓన్లీ 4 ఎగ్ వైట్స్ తీసుకున్నా, చిన్న బ్రేక్ తీసుకున్నా. అండ్ 6:30కి షట్ డౌన్ చేసేసి నెక్స్ట్ నా పర్సనల్ వర్క్, ఎడిటింగ్ వర్క్ కోసం ఫైల్స్ అన్ని మూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఆ వర్క్ అయిపోయాక గ్యాంగ్తో కలిసి వాకింగ్కి వెళ్ళిపోయా. మాకు తేట ఎక్కువ అని ప్రూవ్ చేసుకోవడానికి అలా ఈ రకంగా వీడియో తీసుకున్నాం. ఈ యాంగిల్లోనే వీడియో కావాలని చెప్పి ఇసుక బస్తాల మధ్యలో ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ మీల్ ఆఫ్ ద డే, చికెన్, క్యారెట్ అండ్ కర్డ్.
మీరు నా డైట్ చూసి సేమ్ నేను తిన్న ఐటమ్సే తినచ్చా అంటే లేదు, నేనేదో కట్ స్టార్ట్ చేశాను అని చెప్పి కార్బ్స్ చాలా తగ్గించేసాను. నా బాడీ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి నేను కార్బ్స్ ఇంటేక్ అనేది పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉంటాను. సో ఇది అందరికీ వర్క్ చేయదు. ఏదైనా కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్లో ఫాలో అయితేనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ ఏదైనా చేసినా హెల్తీ వేలో చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.